ప్రేమ నమ్మకం కలిగిన మా దేవ, మా యేసయ్య, నీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు, స్తుతులు స్తుతులు స్తోత్రాలు స్తోత్రాలు తెలియపరుస్తూ ఉన్నామయ్యా. ఈ జీవితం నాయన మీరు మాకు ఇచ్చిన ఒక బహుమానం, వెలపెట్టి కొనబడినటువంటి జీవితం అయ్యా. యేసయ్య, ఈ జీవితాన్ని మేము అనుభవిస్తూ ఉన్నాం, ఆస్వాదిస్తూ ఉన్నాం. నాయన ధన్యకరమైన జీవితాన్ని నీవు ఇచ్చినందుకు నాయన నీకు మేము కృతజ్ఞతలను మేము తెలియజేస్తూ ఉన్నాం. యేసయ్య, ఇదిగో ఈరోజు నైనా యవనస్తుల ఆదివారాన్ని ప్రాముఖ్యంగా మేము జరిగించుకుంటూ ఉన్నాం. తండ్రి, యవన జీవితం చాలా ప్రాముఖ్యమైనదని, విలువైనదని తండ్రి నువ్వు ప్రబోధించిన దేవుడు. యవన కాలమున నా కాడిని మోయుట నరులకు సులభమని చెప్పిన దేవుడు. కాబట్టి యవన ప్రాయములోనే దేవునికి ఉపయోగకరమైనటువంటి బిడ్డలముగా, ఉపయోగకరమైన సాధనాలుగా రక్షణను, ఆత్మను పొందుకొని ఆయన భారమును మోయగలిగిన భాగ్యము మా యవనస్తులందరికీ దయచేయండి దేవా. యవన ప్రాయంలో అనేకమైనవి బలహీనతలు సంభవిస్తూ ఉంటాయి, శోధనలు సంభవిస్తూ ఉంటాయి. వాటిని సహించే, తట్టుకునే అయినా ఆ యొక్క మనసును, ఆ ప్రతిష్ఠిత మనసును మీరు మా అందరికీ దయచేయండి. ఆ హృదయాలను బలపరచండి. ఈ వాక్యముతో మా అందరినీ బలపరచి యవనస్తులతో కూడా మీరు మాట్లాడి నీవే ఎవరికి ఏ వాక్యము అవసరమై ఉన్నదో నాయన ఆ వాక్యముతో నాయన మీరు మాట్లాడి నీ సేవకులమైనటువంటి మా మీదను నీ ఆత్మ నుంచి నీ ఆత్మ జ్ఞానమును కుమ్మరించి ప్రభువా నీవే నడిపించండి. వాక్శక్తిని ఇవ్వండి, ఆత్మ జ్ఞానమునివ్వండి. నోటి మాటలు అందరి హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారముగా ఉండులాగును మీరే కృప చూపించమని, మీరు మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. గట్టి చేద్దామా? దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు. మరొకసారి సంతోషం అన్నారు, సంతోషం అన్నారు, చాలా మంచిది. ఈరోజు మనం ప్రాముఖ్యంగా యవనస్తుల ఆదివారాన్ని మనం జరుపుకుంటూ ఉన్నాం. ఈరోజు మనకు చదువుకున్న లేఖనాల నుంచి మనకి ఇవ్వబడిన అంశము ఏమిటంటే, యువజనుల ఆదివారం అర్థవంతమైన జీవితము కొరకు వెదుకుట అనేది ఈరోజు మన అంశం. యువజనుల ఆదివారం అర్థవంతమైన జీవితము కొరకు వెదుకుట అనేది మన యొక్క లేఖనాంశం. ఇంగ్లీష్లో ఇలా ఉంది, యూత్ ఇన్ సర్చ్ ఆఫ్ ఏ మీనింగ్ఫుల్ లైఫ్ అనేది మన ఇంగ్లీష్లో మనం చూస్తా ఉన్నాం. ఈ అంశంలో నుండి కొద్ది మాటలు మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, మనిషి జీవితంలో అత్యంత విలువైన, ప్రాముఖ్యమైన, ప్రాధాన్యమైన, బలమైన దశ ఏదైనా ఉన్నది అంటే అది యవన దశగా, యవన ప్రాయంగా మనం చెప్పుకోవచ్చు. యవన దశ ఎంత ప్రాముఖ్యమైనదో, ఎంత బలమైనదో, ఎంత విలువైనదో అంతే ప్రమాదకరమైనది అనేది కూడా మనం ఇక్కడ గ్రహించాలి. యవన ప్రాయంలో జీవితాలను నాశనము చేసుకునేటువంటి వారు ఉన్నారు. యవన ప్రాయంలో జీవితాలను
బాగు చేసుకునేటువంటి వారు కూడా ఉన్నారు. అందుకని యవన దశలో బాగుపడేవారు ఉన్నారు, యవన ప్రాయంలో నాశనం అయిపోయి వాళ్ళ జీవితాన్ని పాడు చేసుకునేటువంటి వారు కూడా ఉన్నారు. ఇది మనం గ్రహించాలి. రెండవదిగా, యవనస్తులు అనేటువంటి వారు యవన దశలో ఏమైనానో సరే చేయగలిగిన సమర్థత, ఆ సత్తా, ఆ బలం అనేది ఆ దశలో, ఆ యవన ప్రాయంలో మనం చూస్తూ ఉంటాం. అంటే యవనస్తులు అనేటువంటి వారు బలవంతులు కాబట్టి ఆ యవన ప్రాయంలో ఏదైనానో సరే మేము చేయగలిగిన సమర్థులము అనేటువంటి ఆ దారుఢ్యం లేదా ఆ బలం లేదా ఆ స్తోమత లేదా కెపాసిటీ అనేది ఆ దశలో వారి దగ్గర మనం చూస్తూ ఉండవచ్చు. అందుకని యవనస్తులు దేనికైనా సమర్థులు అని మనం చాలాసార్లు మనం అంటూ ఉంటాం. అందుకని యవన దశ విలువైనది, ప్రాముఖ్యమైనది, అంతే ప్రమాదకరమైనది అనేది కూడా మనం ఇక్కడ గ్రహించాలి. మూడవదిగా, మరి యవనస్తులు యవనాన్ని ఎలా కాపాడుకోవాలి? యవన దశలో మరి యవనస్తులు అనేటువంటి వారు వారి ప్రవర్తన విషయంలో వారు ఎలాగైనా ఉండాలి? ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి భయభక్తులు కలిగి ఎలా వారి జీవితాన్ని వారు కొనసాగించాలి? ఈరోజు యవన ప్రాయం అనేది గౌరవించేటువంటిదే, అదేవిధంగా కిందకు లాగివేసే వ్యవస్థ, అవమానపరిచేటువంటి వ్యవస్థ. ఒక యవనస్తుడు సరిగా లేడనుకోండి, అప్పటి వరకు గౌరవపరిచినటువంటి సమాజం, గౌరవించినటువంటి వ్యక్తులు ఇలాంటి వాడా అని చెప్పి మనం వాడిని కిందకు లాగేస్తా ఉంటాం లేదా మాట్లాడుతూ ఉంటాం. అంటే యవన దశ ముఖ్యమైనదే, యవన దశ విలువైనదే, కానీ యవనస్తులు యవన కాలంలో దేవునికి భయపడి వారి యవన విధానాన్ని కొనసాగించాలి. అలా కొనసాగించకపోతే సమాజం అగౌరవపరుస్తూ ఉంటది, సమాజంలో తలవంపులు, సమాజంలో చిన్నచూపు, సమాజంలో నీకంటూ ఒక గుడ్ నేమ్ అనేది ఏమీ ఉండదు. అందుకే యవన ప్రాయములో ఉన్న వారందరూ దేవునికి భయపడి వారు జీవితాన్ని కొనసాగించాలి. అలా కొనసాగించకపోతే మిగతా జీవితం అంతా అనేకమైన సమస్యలతో, అనేకమైన అవమానాలతో, అనేకమైనటువంటి బాధలతో, గాథలతో ఆ జీవితం కొనసాగుతూ ఉన్నది. అందుకని యవన ప్రాయాన్ని కాపాడుకోవాలంటే దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండాలి, దేవుని జీవితంలో కలిగి ఉండాలి. అప్పుడు మాత్రమే ఆ జీవితం సాఫీగా సాగుతుంది. ముందున్న కాలం అంతా దీవెనకరంగా మనం ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, మొదటి యోహాను పత్రికలో ఒక మాట ఉంది. 2వ అధ్యాయము 14వ వచనం, 2వ అధ్యాయం 14వ వచనంలో, యవనస్తులారా మీరు బలవంతులు, దేవుని వాక్యం మీ యందు నిలుచున్నది, మీరు దుష్టుని జయించున్నారు గనక మీకు వ్రాయించున్నాను అని ఇక్కడ చెప్తున్నాడు. యవనస్తులారా మీరు బలవంతులు. ఏ విధమైనటువంటి బలవంతులు? మనం శారీరకంగా మనం బలవంతులము, కానీ ప్రియ దేవుని బిడ్డలారా, శారీరకంగా బలవంతులైన వారు ఉన్నారు, శారీరకంగా బలహీనులైనటువంటి యవనస్తులను కూడా మనం చూస్తా ఉన్నాం. ఎప్పుడు మనం బలవంతులు అవుతామంటే క్రీస్తుని ఎప్పుడైతే జీవితంలో ప్రతిష్ఠించుకుంటామో, ఎప్పుడైతే క్రీస్తులోనికి మనం వస్తామో, దేవులోనికి మనం ఎప్పుడైతే వస్తామో, వాక్యాన్ని మన జీవితంలో ఎప్పుడైతే మనం ధరించుకొని ఉంటామో అప్పుడు మనం బలవంతులము. వాక్యము లేనంత కాలం, క్రీస్తు లేనంత కాలం మనం బలవంతులము కాదు. క్రీస్తును తెలుసుకోకుండా, క్రీస్తులోనికి రాకుండా, దేవుని అంగీకరించకుండా, అసలు మందిరంతో సంబంధం లేకుండా ఈరోజు నువ్వు ఎంతకాలం బయట ఉంటే నీకు అర్థవంతమైన జీవితం అనేది మనకేమీ తెలియదు. మనం ఎప్పుడు బలవంతులు అంటే క్రీస్తును కలిగి ఉన్నప్పుడు, వాక్యాన్ని మనం కలిగి ఉన్నప్పుడు, వాక్యాన్ని మనం ధరించుకున్నప్పుడు అప్పుడు మనం బలవంతులము. అందుకే ఎఫెసీ పత్రిక ఉంటది, క్రీస్తు యేసునందు మీరు బలవంతులై ఉండండి. ఎవరిలో మనం బలవంతులై ఉండాలి? క్రీస్తు యేసులో బలవంతులై ఉండాలి. ఈరోజు మనం అందరం అర్థవంతమైన జీవితం కొరకు మనం ప్రాకులాడుతూ ఉన్నాం, అర్థవంతమైన జీవితం కోసం ఎదుగుతూ ఉన్నాం. ఈరోజు నువ్వు క్రీస్తు దగ్గరకు వస్తున్నావా? క్రీస్తుని అంగీకరించడానికి ఇష్టపడుతున్నావా?
వాక్యాన్ని అంగీకరించడానికి ఇష్టపడుతున్నావా? వాక్యంతో నీ జీవితాన్ని అర్థవంతంగా కొనసాగించుకోవడానికి మనం ఇష్టపడుతున్నావా? వాక్యం లేకుండా, ప్రార్థన లేకుండా, ఆత్మీయత లేకుండా, విశ్వాసం లేకుండా ఈరోజు యవనస్తులుగా మీరు బలవంతులంటే శారీరక బలవంతులు కాదు, మీరు ఆత్మీయమైన బలవంతులై ఉండాలి, ఆధ్యాత్మికత బలవంతులై ఉండాలి. క్రీస్తు ద్వారా మీరు బలవంతులై ఉండాలి. క్రీస్తులో మీరు బలవంతులుగా మీరు కనపడాలి. మీరు శారీరకంగా బలహీనులే, ఆత్మలో మీరు బలవంతులుగా కనపడాలి. మీరు క్రీస్తు కొరకు నిలబడాలి. క్రీస్తు కొరకు సాధనాలుగా మీరు వాడబడాలి. క్రీస్తు లేకుండా మీరు ఎంతకాలం లోకం తట్టు లోకంలో తిరిగినా మీకేమీ అర్థం కాదు. మీరు బలవంతులు కాదు, ఎందుకంటే మీలో వాక్యం లేదు, క్రీస్తు లేడు. అందుకని యవనస్తులారా మీరు బలవంతులు. మనం దుష్టుని జయించాలంటే, సాతానుని జయించాలంటే, మన ఆలోచనలు జయించాలంటే, లేదా లోకంలో ఉన్న వాటిని మనం జయించాలంటే వాక్యాన్ని కలిగి ఉన్నప్పుడే, వాక్యాన్ని మన జీవితంలో ధరించుకున్నప్పుడే, క్రీస్తు మన జీవితంలో ఉన్నప్పుడే దుష్టుడు మన దగ్గర రాడు. ప్రియ దేవుని పిల్లలారా, అందుకని మనం బలవంతులు అంటే వాక్యాన్ని ఉన్నప్పుడే, క్రీస్తులో ఉన్నప్పుడే. దేవునికి స్తోత్రం. అందుకే ఎఫెసీ పత్రికలో ఉన్నది మనం మాట చదువుకున్నాం, 6వ అధ్యాయం 10వ వచనంలో తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉన్నట్టే. అపవాది తంత్రాలను మీరు ఎదిరించాలంటే సర్వాంగ కవచాన్ని మీరు ధరించుకోవాలి. ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు మీరు బలవంతులై ఉండండి. మీరు సర్వాంగ కవచం ధరించుకోనండి. అపవాది తంత్రాలు, ఎందుకంటే యవనస్తుల మీద లోక ప్రభావము చాలా ఉంటది, లోక ఆకర్షణ చాలా ఉంటది. అందుకని వాటిని మనం జయించాలి అంటే, ఆలోచనలు జయించాలన్నా, లోకాకర్షణ జయించాలన్నా, ఇతరమైనటువంటివి మనం జయించాలన్నా, ఏది మనం జయించాలన్నా సరే సర్వాంగ కవచం లాంటి ప్రార్థనను, వాక్యమును మనం ధరించుకున్నప్పుడు మాత్రమే మనం తప్పక క్రీస్తుతో బలపడతాం, క్రీస్తు నందు బలవంతులవుతాం, లోకాన్ని సాతానుని మనం జయిస్తాం. ఈ రోజు ఎంతమంది యవనస్తులు మోకరించి ప్రార్థించే వాళ్ళు ఉన్నారు? ఎంతమంది దేవుని కొరకు ఆత్మను రగిలించే వాళ్ళు ఉన్నారు? ఎంతమంది వాక్యాన్ని ప్రతిరోజు చదివే వాళ్ళు ఉన్నారు? ప్రియ దేవుని పిల్లారా, ఎంతమంది దేవుని కాడిని మోసేటువంటి వారు ఉన్నారు? ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. ఒకసారి చూడండి, కుర్చీలు ఏమో లేకపోతే అందించండి. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా అందుకని యవనస్తులు ఎప్పుడు బలవంతులంటే క్రీస్తుని వాక్యాన్ని కలిగి ఉన్నప్పుడే. ఒకసారి ఒక 10 మంది యవనస్తులు ఒక సేవకుని దగ్గరకు వచ్చి,
అందులో ఒక యవనస్తుడు సేవకునితో ఇలా అడుగుతున్నాడు లేదా మాట్లాడుతూ ఉన్నాడు, అయ్యా పాస్టర్ గారు మాకు దేవుని చూపించండి అని. మరి పాస్టర్ గారు ఆ మాటకు స్పందించి, దేవుడిని చూపించడం అంటే ప్రాక్టికల్గా అది కుదిరే పని కాదు. లేడు అన్నాడు అనుకోండి, మరి లేడు అని మీరు చెప్తున్నప్పుడు మీరు ఎందుకు దేవుని గురించి మరి బోధిస్తున్నారు, దేవుడిని ఎందుకు స్తుతిస్తున్నారు అని అంటాడేమో యవనస్తుడని ఈయన తెలివిగా ఏం చేశాడు అంటే, ఆయన ఆ యవనస్తుడితో హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుడిని చూసెదరు అని ఆయన తెలివిగా సమాధానం చెప్పాడు. అంటే 10 మంది యవన బిడ్డలు వస్తే అందులో ఒకడు మాకు దేవుడిని చూపించండి పాస్టర్ గారు అన్నాడు. ఆయన ఏమన్నాడంటే, హృదయ శుద్ధి గలవారైతేనే మీరు దేవుని చూస్తారు అని. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరైతే హృదయాన్ని శుద్ధంగా ఉంచుకుంటారో వారు దేవుని యొక్క ముఖ దర్శనాన్ని చూస్తారు. ఎవరి హృదయం అయితే శుద్ధంగా ఉంటుందో వారి ప్రార్థన ఆత్మీయంగా ఉంటది. ఎవరి హృదయంలో ఆలోచనలు అనేవి వారి హృదయాన్ని వారి మనసును తొలిచివేస్తా ఉంటాయో వారు ఆత్మీయంగా ప్రార్థన చేయలేరు, వారు విశ్వాసంగా ప్రార్థన చేయలేరు, వారు దేవుని స్వరాన్ని వినలేరు, దేవుని యొక్క దర్శనాన్ని చేసుకోలేరు, వాక్యాన్ని గ్రహించలేరు, వాక్యాన్ని వినలేరు, వాక్యాన్ని తీసుకోలేరు. ఎవరి హృదయం అయితే శుద్ధంగా ఉంటుందో, ఎవరి హృదయంలో ఆలోచనలను బట్టి మీ మనసును గాయపరుచుకుంటున్నారో, హృదయాన్ని గాయపరుచుకుంటున్నారో, మీ ప్రార్థన అంత ఆత్మీయంగా ఎత్తబడదు, మీ విశ్వాసం ఎత్తబడదు. ప్రియ దేవుని పిల్లారా, అందుకని హృదయం శుద్ధంగా ఉంచుకొని ప్రార్థన చేయండి, ఆత్మ పంపరించబడింది, విశ్వాసం పైకి ఎత్తబడింది, ఆత్మీయంగా మీరు మాట్లాడతాడు, ఆత్మీయంగా దేవుని దర్శనాన్ని మీరు చూడగలుగుతూ ఉంటారు. అందుకని ఎవరమైనా దేవుని మనం చూడాలి అనుకున్నప్పుడు మన హృదయము అనేది శుద్ధంగా ఉండాలి. అది యవనస్తులమైనా మనందరమైనా సరే హృదయం శుద్ధంగా ఉన్నప్పుడే నీ ఆలోచనలు జయించాలి. ముందు ఆలోచనలు జయించినప్పుడే ప్రార్థన ముందుకు నడుస్తూ ఉంటది. ఆలోచనల వల్ల, సనుగుల వల్ల, అవిశ్వాసం వల్ల, ఇతరమైన వాటి వల్ల మన విశ్వాసం ముందుకెళ్ళదు, ప్రార్థన ముందుకు నడిపించబడదు, హృదయం శుద్ధంగా ఉండదు. హృదయం అనేది అసమాధానంగా ఉన్నప్పుడు నువ్వు ప్రార్థన సరిగా చేయలేవు, ప్రార్థన సరిగా చేయలేవు. మనసుకు సమాధానం కావాలి, హృదయానికి సమాధానం కావాలి. ఎందుకు నేను ఈ విధంగా అసమాధానానికి వెళ్ళిపోతున్నా, ఎందుకు అసమాధానానికి కారణమవుతున్నానని వాటిని మనం జయించగలిగితే హృదయం శుద్ధంగా ఉంటది. అప్పుడు దేవుని ముఖ దర్శనాన్ని మనం చూడగలుగుతాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు యవనస్తులుగా ఎంతమంది శుద్ధంగా మనం ఉండగలుగుతున్నాం, ఎంతమంది పవిత్రులుగా పరిశుద్ధంగా ఉండగలుగుతా ఉన్నారు అనేది కూడా ఒకసారి మనం ప్రశ్న వేసుకుంటూ ఉండాలి. అందుకని యవన దశ అనేది పతనానికి పడవేసేటువంటి వ్యవస్థ. మరలా జ్ఞాపకం చేస్తున్నాను. అందుకని ఈ లోకంలో ఉన్నది ఏంటి? ఈ లోకంలో ఉన్నది ఏంటి? నేత్రాశ, శరీరాశ, జీవపు డమ్మం అనేది ఉన్నదని లేఖనం చెప్తా ఉంది. అవి తండ్రి వలన పుట్టినవి కావు, అవి ఆల్రెడీ లోకంలో ఉన్నవి. శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మం ఈ లోకంలో ఉన్నటువంటివి. కాబట్టి శరీరాశలతో కొట్టుమిట్లాడే యవనస్తులు ఉన్నారు, నేత్రాశతో కొట్టుమిట్లాడేటువంటి వారు ఉన్నారు, జీవపు డంబాలతో కొట్టుమిట్లాడే యవనస్తులు ఉన్నారు. కాబట్టి ఇలాంటి వాటితో ఉన్నప్పుడు వారి అర్థవంతమైన జీవితాన్ని వారు వెతకలేరేమో, అర్థవంతమైన జీవితాన్ని వారు కొనసాగించలేరేమో. లోక ఆకర్షణ ఉంటది, ఫోన్ ఆకర్షణ ఉంటది. ప్రియ దేవుని గారు, ఈరోజు మనం ఫోన్ ని వాడటం మొదలు పెడితే 24 hours లో 20 గంటలు దానికే మనం సమయాన్ని కేటాయిస్తా ఉంటాం. ప్రియ దేవుని గారు, నేత్రాశ చూసినదల్లా మనకి అట్రాక్ట్ అవ్వటం, చూసిన దానికి అడిక్ట్ అయిపోవటం, ఈ విధంగా జీవపడాము. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రులు అంతగా ఆదరిస్తారో ప్రేమిస్తారో తెలియదులే, కానీ నేను ఎవరిని కామెంట్ చేయట్లేదు. ఈరోజు వారి అభిమాన నాయకులు, అభిమాన హీరోలు అంటే ఎన్నో డబ్బులు కేటాయించుకొని ఈరోజు ఫ్లెక్సీలు కట్టేవారు లేరా, బ్యానర్లు కట్టేవారు లేరా? వాల్ పేపర్స్ లో చూసినా అదే ఉంటది, వాళ్ళ ఫోన్ లో చూసినా అదే ఉంటది, ఎక్కడ చూసినా అదే ఉంటది, మా రక్తంలో అన్నట్టు వాళ్ళు. ఈరోజు నీవు క్రీస్తుకి నీ జీవితాన్ని ఇవ్వగలుగుతున్నావా?
ఈరోజు మనం క్రీస్తు బిడ్డలం కదా, యవన బిడ్డలం కదా, అర్థవంతమైన జీవితాన్ని కావాలనుకున్నప్పుడు, అర్థవంతమైన జీవితాన్ని వెతుకుతూ ఉన్నప్పుడు నీ జీవితంలో క్రీస్తుని అభిమానించు. క్రీస్తే నాకు ముందు, ఆయన నాకు ముందు. ఈ జీవితం ఎలా ఉందంటే, ఈ జీవితంలో దేవుడు నాకు ఇచ్చాడంటే, మంచి తల్లిదండ్రులు నాకు ఇచ్చాడంటే, వారి ద్వారా మంచి భవిష్యత్తు నాకు ఇచ్చాడంటే వారిని బట్టే కదా. తల్లిదండ్రులు అంతగా సత్కరిస్తామో గౌరవించమో వస్తామో తెలియదు, కానీ ఈరోజు వాళ్ళ అభిమాన నాయకుల యొక్క ఫస్ట్ షోలన్నా, సెకండ్ షోలన్నా, లేదా పార్టీలన్నా, పండగలన్నా సరే మోతలు మోగిపోవాలి. ఈరోజు మరి అర్థవంతమైన జీవితం ఎదుగుతున్నావా? అర్థవంతమైనటువంటి జీవితం కొరకు మనము ప్రాకులాడుతున్నప్పుడు ఇదిగో లోపములున్న శరీరాశ, నేత్రాశ, ఈ జీవకుటుంబాలతో అర్థవంతమైన జీవితాన్ని మనం వెతకలేమేమో. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. నేటి సమకాలీనటువంటి ఈ యొక్క సమాజంలో యవనస్తులు ఆత్మీయంగా ఉండటం అనేటువంటిది దేవుడి లేఖనమో చెప్తా ఉంది. అందుకే ఈ రోజు మనం మందిరంలో కూర్చున్నాం, ఇంకొక ప్రాంతంలో మనం కూర్చుంటాం. అదే బయటికి వెళ్ళినప్పుడు అదే విధమైనటువంటి ఆత్మీయత కొనసాగిస్తున్నామా? పెద్ద పెద్ద నగరాలకు వెళ్ళండి, పెద్ద పెద్ద సిటీలకు వెళ్ళండి, పెద్ద పెద్ద వీధులకు వెళ్ళండి. అక్కడ నగరాలలో, ఆ ప్రాంతాలలో, ఆ వీధులలో ఆత్మీయత కనబడుతూ ఉంటుందంటారా? ఉంటే మంచిదే. ఈరోజు సిటీ లైఫ్ లో చూడండి, పెద్ద పెద్ద నగరాల్లో చూడండి, ఆత్మీయత అనేది కొరబడుతూ ఉంటది. పబ్బులు కానీ, పార్టీలు కానీ, లేదా డ్రగ్స్ కానీ, లేదా ఇతరమైనటువంటి గంజాయి కానీ, అనేకమైన వాటికి అడిక్ట్ అయిపోయి, వ్యసనాలకు అలవాటు అయిపోయి ఈరోజు జీవితాలను అర్థవంతం లేకుండా అర్థరహితంగా కొనసాగించేటువంటి యవనస్తులు చాలా మంది ఉన్నారు. ఎంతమంది చూస్తామండి? త్రాగేవారు, తిరిగేవారు, తాగి ఆ త్రాగులకు బానిసైపోయి జీవితాలను ఎంతో పాటు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. సిగరెట్లతో, గుట్కాలతో, పాను పరగాలతో, ఇతరమైనటువంటి దురలవాట్లతో చెప్పిన తల్లిదండ్రులు చెప్పిన వెనక, ఇంకితరమైన సావుకులు చెప్పిన వెనక, ఎవరు చెప్పిన వెనక ఈరోజు మధ్యలోనే జీవితాలను ముగించే చాలా మంది యవనస్తులు. ఇంక ఇలాంటి వాటితో ఉన్నప్పుడు అర్థవంతమైన జీవితం అనేది వారు కనపడదు. అని చెప్పిన వారు వినరు, వారు గ్రహించలేరు. నేటి సమకాలీన ప్రపంచంలో ఆత్మీయతగా ఉండవలసిన అవసరత యవనస్తులకు చాలా ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది మనం గ్రహించాలి. అందుకని యవనస్తులకు భక్తి అనేది చాలా అవసరం. ఈరోజు యవనస్తులు అనేటువంటి వాళ్ళు త్వరగా ప్రేరణకు లోనవుతా ఉంటారు. అది గాడ్జెట్స్ కావచ్చు, లోకం కావచ్చు, అదేదైనా సరే యవనస్తులను పాడు చేసేది చాలా ఉన్నాయి. అందుకని పరిశుద్ధులు ఏం చెప్తున్నారంటే, భక్తి కలిగి ఉండటం చాలా అవసరం. యవనస్తులు భక్తి లేకపోతే వారు అర్థవంతం అనేది జీవితం అర్థం కాదు వారికి. ప్రార్థన అంటే ఇది అర్థం కాదు, వాక్యం అంటే ఇది అర్థం కాదు, విశ్వాసం అంటే ఇది అర్థం కాదు. భక్తిని కొనసాగించండి, భక్తిలో ఉండండి, భక్తిని నేర్చుకోనండి, ఆత్మీయంగా ఉండండి, ఆత్మీయంగా బలపడండి. అప్పుడు అర్థవంతమైనటువంటి జీవితాన్ని మనం కొనసాగిస్తాం. దేవునికి స్తోత్రం. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 9వ వచనం, యవనుడా నీ యవనమందు సంతోషపడము, నీ యవన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తించము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం చేసుకో. యవనుడా, ప్రసంగి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఓ యవనుడా, నీ యవన కాలమందు సంతోషపడుము, నీ హృదయమును సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పున నీ దృష్టి యొక్క ఇష్టపు చొప్పున చెయ్యి. యవన కాలమందు సంతోషపడు, యవన కాలమందు నీ హృదయాన్ని సంతృష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పున చెయ్యి, నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పున చెయ్యి. కానీ వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని నీవు జ్ఞాపకం చేసుకో. యవన కాలం ముందు ఎంజాయ్ చేయాలి, యవన కాలంలో మనం హ్యాపీగా ఉండాలి, తిరగాలి, అది ఇదని మనం ఎన్నో యవనస్తులుగా మనం మాట్లాడుకుంటూ ఉంటుంటాం. కానీ యవన కాలం ముందు హ్యాపీగా ఉండాలి, యవన కాలం ముందు సంతోషపడాలి, నీ కోరిక చొప్పున, నీ దృష్టి యొక్క ఇష్టం చొప్పున ప్రవర్తిస్తాం, చేస్తాం. కానీ వీటన్నిటిని బట్టి దేవుడు మనల్ని తీర్పులోనికి తెస్తాడు
ఓ యవనుడా, జ్ఞాపం చేసుకో, నన్నెవరు అడుగుతున్నారులే, నన్నెవరు చూస్తున్నారులే, నన్నెవరు ఏమనట్లేదు కదా. ఈరోజు మన ఇష్టం వచ్చినట్లు మనం చేస్తూ ఉంటామేమో, కానీ ఈరోజు తీర్పు దినం అనేది ఉన్నదని, తీర్పులోనికి తేపడతామనేది ఈరోజు మనం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే యవన ప్రాయము చాలా విలువైనది, యవన ప్రాయము ప్రమాదకరమైనది. యవన కాలంలో కాడిని మోస్తూ ఉంటే అర్థవంతమైన జీవితం ఉంటుంది. యవన కాలంలో మనకెందుకు వాక్యం, మనకెందుకు బాప్తిస్మం, మనకెందుకు చర్చి, మనకెందుకు విశ్వాసం, మనకెందుకు అనుకుంటూ పోతే ఈరోజు అర్థవంతమైన జీవితం కాదు కదా. నీవు తీర్పులో నిలబడతావేమో. ఒకసారి మనం గ్రహించుకున్నాం ప్రియ దేవుని బిడ్డలారా. అందుకని అర్థవంతమైన జీవితం కొరకు ప్రభు వైపు చూద్దాం. చదువుకున్న పాఠాల్లో ఆదికాండం 39వ అధ్యాయము 1 నుంచి 23 వరకు మనం దేవుని లేఖనాన్ని మనం చూసుకున్నాం. మాదిరికరమైన జీవితం కలిగిన యోసేపు యాకోబునకు చివరి కుమారుడు, అత్యధికంగా ప్రేమించబడినటువంటి వాడు యోసేపు తండ్రి చేత. తన అన్నలు చేసే ప్రతి పనిని గురించి తండ్రికి చెప్తూ ఉండేటువంటి వాడు. నానా అన్నలు ఎలా చేశారు, నానా అన్నలు తినారు అంటే అన్నల మీద ఎక్కువగా కంప్లైంట్స్ చెప్తూ ఉండేటువంటి వాడు యోసేపు. కాబట్టి తండ్రి చేత ప్రేమించబడ్డవాడు కాబట్టి విచిత్రమైనటువంటి నిలువుటంగిని యాకోబు యోసేపునకు ఇచ్చాడు. దానిని చూసి అన్నలో అసూయపడ్డారు, ఇంకా ద్వేషాన్ని పెంచుకున్నారు, పగను పెంచుకున్నారు. యోసేపు కల కన్నప్పుడు కూడా మమ్మల్ని నిశ్చయంగా ఎరుగవా, మేము నీకు దోషులమైపోతామా అని చెప్పి ఆయన కలను తిరస్కరించిన వారే ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విధంగా మనం చూసుకుంటే యోసేపు గొప్ప మాదిరికరమైన యవనస్తుడుగా మనకు కనపడుతూ ఉన్నాడు. విద్యానీయులకు మరి అన్నలందరూ కూడా ఏం చేశారు, 20 తులముల వెండి కథని అమ్మివేశారు. అంటే యోసేపు మీద పగబెట్టుకొని, కక్ష పెట్టుకొని, వీడు మన మీద సారీలు చెబుతున్నాడు, తండ్రికి ఇష్టమైన కుమారుడుగా ఉన్నాడు కాబట్టి చంపాలనుకున్నారు, గుంటలో పడేశారు. కానీ చంపక మరలా ఏం చేశారంటే మళ్ళీ అతన్ని బయటికి తీసి అతను విద్యానీయులకు అమ్మవేయటం అనేది మనం చూస్తున్నాం. ఈ చదువుకున్నటువంటి పాఠంలో 39వ అధ్యాయం 4-5 వచనాలలో మరి పోతీఫరు ఇంట్లో యోసేపు ఎలా ఉన్నాడు, పోతీఫరు ఇంట్లో యోసేపు ఎలా ఉన్నాడు, విచారణకర్తగా ఉన్నాడు. ఆ పోతీఫరు ఇంట్లో ఆ గృహ నిర్వాహకుడుగా ఉన్నాడు. గృహానికి సంబంధించినటువంటి వాటన్నింటినీ కూడా విచారణకర్తగా, అందరి మీద అధిపతిగా ఉండి ఆ పోతీఫరు ఇంట్లో ఏ పనులు చేయించాలో, ఎటువంటి పనులు నిర్వర్తించాలో అందరికి ఒక యాజమానిషిగా ఉన్నటువంటి వాడు, బానిసగా వెళ్ళినటువంటి వాడు, అమ్మబడిన వాడు, బానిసగా వెళ్ళినటువంటి ఈ యోసేపు ఎలా ఉన్నాడంటే పోతీఫరు ఇంట్లో విచారణకర్తగా ఉన్నాడు. విచారణకర్తగా ఉన్నటువంటి యోసేపు ద్వారా పోతీఫరు ఇల్లు దీవించబడతా ఉంది. పోతీఫరు కుటుంబం దీవించబడింది. ఆయన ఇంట్లో దీవించబడ్డాడు, పొలంలో దీవించబడ్డాడు. అన్ని విధాలుగా ఈ యోసేపు ద్వారా పోతీఫరు దీవించబడతా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకనే ఇక్కడ యోసేపు లాంటి ఒక పవిత్రమైనటువంటి జీవితం ఈరోజు మనం కలిగి ఉండాలి. ఎందుకు అంటే కీర్తన గ్రంథంలో ఒక మాట ఉంది, 119:9 వచనంలో, యవనులు దేవుని చేత తమ నడతను శుద్ధిపరుచుకుందురు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకునడం చేతనే కదా. ఇదిగో యోసేపు పోతీఫరు ఇంట్లో ఉన్నాడు, పోతీఫరు ఇల్లు దీవించబడింది. ఇంకా సమస్తాన్ని పోతీఫరు యోసేపుకు అప్పగించాడు. యోసేపేమో నాయన తిన్నాడా తినలేదా ఏమిటి పట్టించుకునేటువంటి వాడు కాదు. యోసేపునకు దేవుడు తోడే ఉన్నాడు. యోసేపు దేవుని ఎడల భయభక్తులు కలిగిన వాడే ఉన్నాడు. అందుకని యోసేపు ద్వారా ఆ ఐగుప్తు ఇల్లు దీవించబడింది. ఓ యవనుడా, నీ యొక్క ప్రవర్తన బట్టి, నీ పరిశుద్ధతను బట్టి ఈరోజు మన ఇల్లు దీవెనకరంగా ఉందా?
అనవసరంగా కన్నాను ఈ కుమారుడిని, అనవసరంగా కన్నాను ఈ కూతుర్ని, లేదా ఈ బిడ్డలను బట్టి ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు, ఎన్నో మాటలు అని చెప్పి ఆ రకమైనటువంటి మాటలు వస్తున్నాయా? ఇదిగో యోసేపును చూడండి, యోసేపుకు దేవుడు తోడే ఉన్నాడు, యోసేపు దేవుని యెడల భయభక్తులు కలిగి ఉన్నాడు. ఆ ఇంటిలో బానిసగా వెళ్ళినటువంటి ఐగుప్తు ఇంట్లో యోసేపుకు సమస్తం అతని చేతికి అప్పగించాడు పోతీఫర్. ఈరోజు నమ్మకమైన యవనస్తులుగా ఉంటున్నావా? మన తల్లిదండ్రులకి నమ్మకమైన బిడ్డలుగా మనం ఉంటున్నామా? నా తల్లిదండ్రులు నా మీద నమ్మకం పెట్టుకున్నారు, ఆ నమ్మకాన్ని నేను ఎప్పుడు వమ్ము చేయకూడదు అని చెప్పి నువ్వు ఎక్కడ ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ స్థలంలో ఉన్నా సరే నీవు నీ తల్లిదండ్రులకు నమ్మకమైన బిడ్డలుగా మనం ఉండాలి. నిన్ను బట్టి నీ కుటుంబం దీవించబడాలా, నిన్ను బట్టి ప్రతి ఒక్కరు ముగ్గురు వేరేసుకునేట్టుగా ఉండాలి. కానీ ఆ పిల్లగాడా లేదా ఆ పిల్ల అని కామెంట్ చేయడానికి లేదు, తృణీకరించడానికి లేదు, ఒక బ్యాడ్ అనేది రావడానికి లేదు. ఎందుకంటే యోసేపు దేవుని యెడల భయభక్తులు కలిగి ఉన్నాడు, యోసేపుకు దేవుడు తోడే ఉన్నాడు. అందుకని యవనస్తులు దేని చేత వారి నడతను శుద్ధిపరుచుకుందరంటే వాక్యమును బట్టే. ఈరోజు మన యొక్క నడత, మన ప్రవర్తన, మన ఆలోచన దేని చేత శుద్ధిపరచబడిందంటే వాక్యమును చేతే. దేవుని యెడల భయభక్తులు కలిగి ఉండండి. వాక్యాన్ని బట్టి మనం నడతను మనం శుద్ధి చేసుకుంటే యోసేపులాగా దీవెనకరంగా ఉంటాం. యోసేపులాగా మన కుటుంబం మన ద్వారా దీవించబడింది దేవుని యెడల. అందుకని జాగ్రత్తగా వాక్యాన్ని మనం మన జీవితాల్లో ప్రతిష్ఠిత చేసుకోవాలి. అందుకని మరి యోసేపు ఎలా మాదిరికరమైన వాడుగా ఉన్నాడంటే పోతీఫరు భార్య అతనిని ఇబ్బంది పెట్టింది. 17వ వచనం చదవండి సార్, 17వ వచనం చదవండి. తన భర్తతో ఈ మాటలు చొప్పున చెప్పెను, నీవు మన యొద్దకు తెచ్చిన ఆ హెబ్రీ దాసుడు నన్ను ఎగతాళి చేయుటకు నా యొద్దకు వచ్చెను. పోతీఫర్ భార్యేమో, అయ్యా మరి యోసేపు అందగాడు కాబట్టి, చాలా అందగాడు కాబట్టి నాతో శయనించుము అని అతన్ని శోధించింది. దేవునికి విరుద్ధంగా ఈ పని చేసి నేను ఎలా పాపమును మూటగట్టుకున్నాను. పోతీఫర్ నా యజమానుడు నాకు అన్ని ఇచ్చాడు, నీ మీద నాకు ఎటువంటి అధికారం, హక్కు నాకేమి ఇవ్వలేదు. కాబట్టి నేను ఈ దుష్కార్యము చేసి దేవునికి విరుద్ధంగా నేను ఎలా పాపమో చెయ్యుదునని అతను పారిపోతా ఉన్నాడు. ఎన్నోసార్లు ఆమె అతన్ని ఇబ్బంది పెట్టింది. అయినప్పటికీ కూడా పోతీఫరు భార్య అతన్ని విడిచిపెట్టలేదు, అతన్ని పలుమార్లు ఇబ్బంది పెట్టింది. అందుకనే ప్రియ దేవుని ద్వారా ఒకరోజు ఎవరు లేని సమయంలో అతని దగ్గరికి వెళ్ళి అతన్ని బలవంతం చేస్తే అతని వస్త్రం ఆమె చేతులు విడిచి పారిపోయాడు. ఆమె లేనిపోని వార్తను ప్రకటించి అతని చెరసాలలో వేసింది. అందుకని ప్రియ దేవుని బిడ్డలారా, ఆమె నాతో శయనించు, నాతో ఉండుమని ఆమె బలవంతం చేసిన అతడు పాపము చెయ్యక అక్కడ నుండి పారిపోయాడే గాని ఆమెతో అతను తప్పు చేసిన వాడైతే కాదు. యోసేపు ఎందుకు మాదిరి అంటే యోసేపు దేవుడు తోడే ఉన్నాడు, యోసేపు దేవుని యెడల భయభక్తులు కలిగి ఉన్నాడు. పాపం చేయడానికి అవకాశం ఉన్నా గానీ పాపం చేయకుండా అక్కడ నుండి ఈ రోజు పారిపోయాడు. ఈ రోజు తల్లిదండ్రులకు తెలియకుండా మనం ఎన్నో చేసే యవనస్తులు చాలా ఉన్నారు. తెలిసి కూడా తల్లిదండ్రులు గద్దించలేని పరిస్థితి, ఖండించలేని పరిస్థితి చాలా. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకని పాపం చేయడానికి అవకాశం ఉన్నా గానీ యోసేపు పారిపోయాడు. ఇదిగో నువ్వు తీసుకొచ్చిన హెబ్రీ దాసును ఎగతాళి చేశాడు, నన్ను బలవంతం చేశాడు కాబట్టి అని అబద్ధ సాక్ష్యం పుట్టించి చెరసాల్లో వేయించింది. చెరసాల్లో ఉన్నటువంటి చెరసాల అధికారిని దేవుడు ఏం చేశాడు? అతని మనసును మార్చి ప్రియ దేవుని బిడ్డలారా అక్కడ ఏం చేశాడంటే కటాక్షం కలిగినట్లు దేవుడు చేశాడు. అందుకని యోసేపు మాదిరి ఈరోజు మన ఎదుట ఎన్నో మనల్ని బలహీనపరిచేవి, మనసును, శరీరాన్ని, ఆలోచనలు ఎన్నో ఉంటాయి. కానీ వాటి నుంచి మనం పారిపోగలిగినట్లయితే మాదిరికరంగా ఉంటాం, అదేవిధంగా దీవించబడతాం. మన ద్వారా మన కుటుంబం దీవించబడుద్ది, కుటుంబం గౌరవించబడుద్ది. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి ఆదికాండం 39:23 చదవండి ఒకసారి. యెహోవా అతనికి తోడే ఉన్న కనుక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగించబడిన దేని గురించి విచారము చేయక ఉండెను. అంటే చెరసాల్లో వేయబడినటువంటి
ఏ సేవకుల గురించి ఆయన ఏం చేస్తున్నాడు, ఏంటో ఏం మాట్లాడుతున్నాడో, ఈ చెరసాలలో ఉన్న వారందరినీ మారుస్తున్నాడా, ఇవన్నీ విచారణ చేసిన వాడు కాదు, పట్టించుకునేటువంటి వాడు కాదు ఆ చెరసాల అధికారి. ఎందుకంటే చెరసాల అధికారికి దేవుడు కటాక్షమును పుట్టించాడు, ఒక మంచి మనసు ఇచ్చాడు. అందుకని ఇప్పుడు విచారణ చేసిన వాడైతే కాదు, అందుకని అతడు చెయ్యునదంతయు యావత్తు సఫలం చేశాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఈరోజు మనం చేసేదంతా దేవుడు సఫలపరచాలంటే ఈరోజు మన ప్రవర్తన ఎలా ఉండాలంటే యోసేపు లాంటి ప్రవర్తన ఉండాలి. నువ్వు ఏ స్థలంలో ఉన్నా, ఎక్కడున్నా, ఇంట్లో ఉన్నా, ఒంటరిగా ఉన్నా, ఎక్కడికి వెళ్ళి ఉన్నా సరే నీవు నీ ప్రవర్తన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. లోకానికి దూరంగా పారిపోవాలి. అలా పారిపోయినప్పుడే మనము యోసేపులాగా దీవించబడతాం. దేవునికి స్తోత్రం. యౌవనంబో పక్షిరాజు యౌవనంబో వలనే క్రొత్త యౌవనంపై వెతయునట్టుగా రెండవ పాఠం హెబ్రీ పత్రికలో మాదిరికరమైన వ్యక్తి లేదా మాదిరికరమైన క్రీస్తును మనం అనుసరించుతాం. మాదిరికరమైన క్రీస్తుని మనం అనుకరించుతాం. విశ్వాస పరుగు ఉన్నది, సాక్షి సమూహము ఉన్నది. ఓపికతో మీ పరుగు పందెంలో చిక్కులు పెట్టే సమస్యలను విడిచి మీ పరుగు పందెంలో మీరు కొనసాగండి. ఈరోజు విశ్వాస వీరుల జాబితా మనం అక్కడ చూస్తున్నాం. 11వ అధ్యాయంలో చాలా మంది విశ్వాస వీరులు ఉన్నారు. హేబేలు ఉన్నాడు, హానోకు ఉన్నాడు, నోవహు ఉన్నాడు, అబ్రహాము, శారా, ఇస్సాకు, యాకోబు, మోషే, రాహాబు, గిద్యోను, బారాకు, సంసోను, యొఫ్తా, దావీదు, సమూయేలు, వీళ్ళందరూ కూడా 11వ అధ్యాయంలో మనం చూసినట్లయితే విశ్వాస వీరులు, గొప్ప విశ్వాస సాక్షి సమూహము అనేది మనం ఆ 11వ అధ్యాయంలో మనం చూస్తా ఉన్నాం. అందుకని ప్రియ యవన బిడ్డలు ఎలా ఉండాలంటే, ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె ఆవహించి ఉన్నందువలన సులువుగా చిక్కులు పెట్టే ఈ సమస్యల నుండి మీరేం చేయాలంటే వాటిని మీరు తప్పించుకొని మీరు గురి యొద్దకే క్రీస్తును గురిగా కలిగి మీ విశ్వాస పరుగును మీరు కొనసాగించండి. ఎంతమంది విశ్వాస వీరులు ఉన్నారు కదా, మరి మనమే విశ్వాస వీరులు మనమే ఉన్నాం. మనమే వీరులము. ఎంతమంది విశ్వాస వీరులు ఉన్నారు కదా, మరి మనమేమి ప్రియా దేవుని ఏమన్నా బిడ్డలారా, ఎంత గొప్ప విశ్వాస సమూహం ఉంది. మనం ఏ జాబితాలో మనం చేర్చబడ్డాం? మనలో ఏ విశ్వాసం ఉంది? ఒకసారి కొలసీ పత్రికలో మాట ఉంది, 3వ అధ్యాయం 8వ వచనంలో, ఎప్పుడైతే మీరు కోపమును, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట పూతులు వీటన్నిటినీ విడిచిపెట్టండి, విసర్జించండి. సులువుగా చిక్కులు పెట్టే సమస్యలు ఏంటంటే, ఈరోజు మనిషిని ఒక మాటేగా, చిన్న కోపమేగా, చిన్న బూతు మాటేగా, చిన్న అబద్ధమేగా, చిన్న ఇదేగా అని మనం చిన్న వాటిని వాటిని అంతగా మనం పట్టించుకోం. అందుకే సులువుగా చిక్కులు పెట్టేటువంటివి ఏంటంటే కోపం ఒకటి,
దూషణ మాటలు ఒకటి, బూతి మాటలు ఒకటి, ఆగ్రహం ఒకటే, దుష్టత్వం ఒకటే. ఇవన్నీ ఏమిటంటే విశ్వాస సమూహం అని ఎదుట ఉంచబడినా గానీ మనలో సులువుగా చిక్కులు పెట్టే ఈ పాపాలు బట్టి, వీటిని బట్టి మనం ఏం చేస్తున్నామంటే గురి యొద్దకు మనం పరిగెత్తలేకపోతా ఉన్నాం. మన గురి యొద్దకు మనం పరిగెడుతున్నప్పుడు సులువుగా నేను పాపంలోనికి పడవేసేది ఏమిటో వాటిని మనం జయించినట్లయితే గురి యొద్దకు మనం పరిగెడతాం. గురి యొద్దకు ఎందుకు పరిగెత్తలేకపోతున్నాం? ఈరోజు ఏ గోల్ లేకుండా, ఏ లక్ష్యం లేకుండా, ఏ జీవితంలో సెటిల్ అవుతాం, ఒక బాధ్యత కలిగి ఉన్నాం, తల్లిదండ్రులకు ఇప్పటికీ భారంగా మనం ఎందుకు? వారు మనల్ని బట్టి దుఃఖపడటం దేనికి? వారు మనల్ని బట్టి ఎందుకు బాధపడాలి? అందుకని ఒక గోల్ కలిగి ఉండండి, ఒక గురి కలిగి ఉండండి, ఒక లక్ష్యం కలిగి ఉండండి. మిమ్మల్ని ఏవైతే సులువుగా పాపంలోనికి తీసుకెళ్లే ఉన్నాయో, ఒకవేళ ఫోన్ తీసుకెళ్తుందా, త్రాగుడు తీసుకెళ్తుందా, లేదా సిగరెట్ తీసుకెళ్తుందా, అబద్ధ మాటలు తీసుకెళ్తున్నాయా, ఫ్రెండ్స్ తీసుకెళ్తున్నారా? ఎవరు మిమ్మల్ని విశ్వాసంలోనికి తీసుకెళ్లకుండా మీ విశ్వాసం నుంచి బయటికి తీసుకొచ్చే వాళ్ళు ఉన్నారో వాటికి మీరేమి ఉండాలంటే దూరంగా ఉండండి. మీ పరుగుని మీరు కొనసాగించండి, మీ పరుగును మీరు కొనసాగించండి. అంతేగాని ఫ్రెండ్స్ కోసం ఆగి, వారి కోసం ఆగి, ఎవరి కోసం ఏది ఆగదు. దేవుడు నిన్ను నీతో మాట్లాడుతున్నాడా, వెంటనే ప్రభువుని అంగీకరించండి. లేదా దేవుడు నిన్ను ప్రేరేపిస్తున్నాడా, మందిరానికి రండి. దేవుడి సేవ చేయాలనుందా, లేదా ఆయన కాటిని పోయాలనుందా, వాటికి మీరు ముందుకు రండి. అంతేగాని మనం లేనిపోని ఆటంకాలు పెట్టుకొని మా అమ్మ వద్దనండి, మా నాన్న వద్దనండి, లేదా మా వాళ్ళ ఇంట్లో ఒప్పుకోవట్లేదండి, బాప్తిసం చేసుకోవడానికి, ప్రభువుని అంగీకరించడానికి, వాక్యం చదవడానికి, పాట పాడడానికి, ప్రార్థించడానికి తల్లిదండ్రులు వద్దని చెప్పడం అది ఎంతవరకు సమంటారు? మనం తప్పులు మనము కప్పించుతాం కానీ అది మందిరానికి వెళ్ళండి, ప్రభువుని అంగీకరించండి, బాప్తిసం తీసుకోండి, ప్రభువులోకి రండి. యవన కాలంలోనే ప్రభువుని అంగీకరించిందంటే అబ్బాయికి ఏం వయసు వచ్చిందయ్యా, అమ్మాయికి ఏం వయసు వచ్చిందయ్యా, మరి ఎప్పుడు తీసుకుంటారు? పెళ్ళై ముందా, పెళ్ళైన తర్వాతనా, లేదా చనిపోయే ముందునా? ఎప్పుడు మనం విశ్వాస వీరుల జాబితాలో మనం ఉంటాం? విశ్వాస వీరుల జాబితాలో మనం చేర్చబడాలంటే యవన కాలం ఉంది, నువ్వేం చేయాలి? కాడిని మోయమో నేర్చుకోవాలా. మీరు దేవుని పని కోసం మన పిల్లలను ఆటంకపరచవద్దు, దేవుని కోసం మన పిల్లలను ఆటంకపరచవద్దు. అక్కడ ఆటంకపరిస్తే మరి ఎప్పుడు దేవునికి ఉపయోగపడతారు? ఎప్పుడు ప్రార్థిస్తారు? ఎప్పుడు ఆత్మల కొరకు ప్రార్థిస్తారు? సంఘం కొరకు ఎప్పుడు ప్రార్థిస్తారు? విశ్వాస వీరుల జాబితా ఉన్నది కదా. మరి ఏ జాబితాలో మన పిల్లలు ఉన్నారు? బయట తిరిగేదానిలో ఉన్నారా, దూరపంలో ఉన్నారా, డ్రగ్స్ లో ఉన్నారా, వేటిలో ఉన్నారు మన పిల్లలు? వేటిలో ఉన్నారు పిల్లలు? ఈరోజు ఎంతమంది యవనస్తులు బైబిల్ పట్టుకుని వచ్చారు? బైబిల్ పట్టుకుని రావడం కూడా కొంతమందికి ఇబ్బంది. ఇక్కడ ఈ కిటికీలో పెట్టి వెళ్తామా బైబిల్? మందిరానికి వెళ్తున్నామంటే మనకి ఐడెంటిటీ ఏంటి? ఐడెంటిటీ ఏమిటి? పరిశుద్ధ గ్రంథం చేతులు మనకి ఉండాలి. ఫోన్లో నాకున్న ఫోన్లో బైబిల్, నేను కూడా మీ దగ్గర ఫోన్ పట్టుకుని వస్తే బైబిల్ ఏదని మీకు అనిపించదా? ఇదేవారు కదా, అది కాదు మనకు కావాల్సింది. ఈరోజు నీ యొక్క కాడిని బైబిల్ మోయడానికి నీకు అంత భారం ఉన్నప్పుడు ఈ కాడిని మనం ఏం మోయగలుగుతాం? ఏ కాడిని మోయగలుగుతాం? మనం ఏ జాబితాలో మనం చేర్చబడతాం? అందుకని విశ్వాస వీరుల జాబితా ఉంది. ఈ రోజు మన జాబితాలో మనం ఉండాలా. సులువుగా నేను ఇబ్బంది పెట్టే వాటిని జయించండి. యేసులాగా జీవితాన్ని ప్రతిష్ఠ చేసుకోండి. మాదిరికరంగా ఉండండి. మాదిరికరంగా ఉండండి. దేవుడికి తోడే ఉంటాడు. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా,
మొదటి కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 24వ వచనం. మొదటి కొరింథీ 9:24. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానము పొందునని నీకు తెలియదా? అటువలే మీరు బహుమానం పొందినట్లుగా పరిగెత్తుడి. ఇక్కడ ఏమంటే పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే. పందెపు రంగమందు అనేక మంది పరిగెడతారు, ఎవరికి బహుమానం వస్తుందండి? ఎవరికి గోల్డ్ మెడల్ వస్తుంది? ఒకడికే గోల్డ్ మెడల్ వస్తుంది, ఒకడికే బహుమానం వస్తుంది, మంచి బహుమానం ఒకడికే వస్తుంది. కాబట్టి అటువలే మీరు కూడా బహుమానం పొందుకున్నట్లుగా పరిగెత్తండి. ఈరోజు మీరు పరిగెత్తకుండా ఈ సులువుగా చిక్కులు పెట్టి వీటిలోనే మేము ఉంటాం, ఇదే మాకు జీవితం అనుకుంటూ కూర్చుంటే అర్థవంతమైన జీవితాన్ని మనం కొనసాగించలేము. అర్థం కాదు. ఇదే నాకు జీవితం, నాకు ఈ ఫోనే, నాకు ఈ యొక్క యూట్యూబే, నాకు ఈ ట్విట్టరే అనుకుంటూ కూర్చుంటే మనకు అర్థమే కాదు. అర్థం కాదు. ప్రియ దేవుడు, అన్ని మంది అనేక మంది పరిగెడుతున్నారు. నువ్వు ఎవరి కోసము నీ పరుగును ఆపడానికి లేదు. చదువులో వెనుకబడుతున్నావా? పరిగెత్తుతా ఉంటావు. ఎక్కడ ఆగిపోయింది? ఎందుకు ఆగిపోతావు? విశ్వాసం ఎందుకు ఆగిపోయా? నా విశ్వాసాన్ని నా ఫ్రెండ్స్ చెడగొట్టారు. ఆగొద్దు, పరిగెత్తారు. భక్తిని చెడగొట్టేవారు. వారి మాటలకు నీ విధైపోయి మనుషులు పాడు చేసుకోతావు, విశ్వాసాన్ని పాడు చేసుకోతావు. ఎవరి కోసం నువ్వు నీ జీవితాన్ని పాడు చేసుకోవు. పరిగెత్తు, బహుమానం ఉంది, విశ్వాస వీరుల జాబితా ఉంది. నువ్వు కూడా మంచి మాదిరికరమైన అవస్థలు ఉండాలంటే పరిగెత్తండి, పరిగెత్తండి. ప్రభువుని మాదిరికరంగా పెట్టుకొని పరిగెత్తండి. అలా లేకుండా ఆగిపోతాం, ఎలానే ఉంటామంటే జీవితం ముగించబడుద్ది, తీర్పు ఉన్నది. తీర్పులో నీవు లెక్క అప్పచెప్పాలి, లెక్క అప్పచెప్పాలి. అందుకే లెక్క అప్పచెప్పే సమయం ఉంది. సమయం ఉన్నప్పుడే పోయేవని బిడ్డ ప్రభువుని అంగీకరించు, ప్రభువుని అంగీకరించండి, ప్రభువుని తెలుసుకోండి. అందుకని అమ్మ ఆటంకం పెడుతుంది, అమ్మ వద్దు తీసుకుంటా, అమ్మ తీసుకుంటా, ప్రభువులకు వస్తా, ప్రభు ఉపయోగపడతానని చెప్పండి. అంతేగాని అమ్మ కోసం మీరు ఆగిపోవద్దు, నాన్న కోసం మీరు ఆగిపోవద్దు. ప్రభు మీతో మాట్లాడుతున్నప్పుడే ప్రభువుని మీరు తెలుసుకోండి. కాబట్టి ఈ పోతే కాలం ఈ 2 లేఖనాలను బట్టి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అర్థవంతమైన జీవితాన్ని గమనస్తులుగా మనం వెతుకుదాం, వాక్యాన్ని తీసుకుందాం, ప్రభువును ధరించుకుందాం, ప్రభువు సత్యరక్షకునిగా అంగీకరించి జీవితాన్ని ప్రతిష్ఠించుకుందాం. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక. ఆమె ప్రార్థిద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, మా దేవ, మా యేసయ్య నీకు వందనాలు. నాయనా, ఈ మాటల ధ్యానాంశమంతటిలో మా యవనస్తులతో మాట్లాడావు, మా సంఘముతో మాట్లాడావు, నాతోనూ మాతోనూ మాట్లాడావు. ఇదందరికీ సంబంధించిన వాక్యం. అర్థవంతమైన జీవితం మాకు కావాలంటే వాక్యాన్ని మేము కలిగి ఉండాలి, ప్రభువును ధరించుకోవాలి, ప్రభువునందు మేము ప్రతిష్ఠిత కలిగిన జీవితాలు మేము కొనసాగించాలి. వాక్యం లేకుండా, ప్రార్థన లేకుండా, విశ్వాసం లేకుండా అనేకమైన వాటి కోసం ఆయాసపడుతున్నాం, ప్రయాసపడుతున్నాం, కోపడుతున్నాం, దూషిస్తున్నాం, నాయనా అనుకుంటున్నాం. వీటి వల్ల పరిగెత్తలేము, పరుగులో పరిగెత్తలేము, నాయన బహుమానం పొందుకోలేము. కాబట్టి నాయన నీవే ఈ పరుగులో మాకు సమాధానమైన మనసుతో పరిగెత్తే మనసు, విశ్వాసంతో పరిగెత్తే మనసు, ధైర్యంగా పరిగెత్తే మనసు. నాకు నా యేసయ్య తోడే ఉన్నాడు, నాయన దేవుని ఎడల భయభక్తులు కలిగి నాకు తోడే ఉన్నాడని పరిగెత్తండి. దేవుడు తప్పక విశ్వాస వీరుల జాబితాలో మాదిరికరమైన అవస్థలుగా ఉంచుతాడు, ఆత్మతో నింపడిన అవస్థలుగా ఉంచుతాడు, ఆత్మతో నింపడిన వరాన్ని దేవుడు ఇస్తాడు. కాబట్టి అవస్థలుగా మీ జీవితాలు పాటు చేసుకోవాలి. లోకానికి, వ్యసనాలకు, త్రాగుడికి, అనేకమైన వాటికి అలవాటు పడి జీవితం నాశనం చేసుకోవద్దు. దాన్ని ఎవరి కోసం మీరు ఆగవద్దు. ఈరోజు నీకు ఏ ఆటంకం ఉందా? తల్లిదండ్రులు ఆటంకపరుస్తున్నారా? లోకం ఆటంకపరుస్తుందా? నాన్న స్నేహితులు ఆటంకపరుస్తున్నారా? ఎవరి కోసం ఆగవద్దు. ప్రభు నీతో మాట్లాడినప్పుడే ప్రభువుని అంగీకరించండి, ప్రభువుని అంగీకరించండి, ప్రభువుని తెలుసుకోండి. లేకపోతే తీర్పు ఉన్నది. నీ యవన ప్రాయాన్ని బట్టి, నీవు నడుచుకున్న దాన్ని బట్టి, నీ కోరికను బట్టి, అన్నింటిని బట్టి తీర్పు ఉన్నదని గ్రహించి ఈరోజు తీర్పులో తప్పించబడాలంటే ప్రభువుని మనం తెలుసుకోవాలి, ప్రభువుని మనం తెలుసుకోవాలి. కాబట్టి నేను అలాంటి అర్థవంతమైన జీవితాలు మేమందరం కొనసాగించే ధన్యత మీరు అందరూ దయచేయమని, ఈ మాటలందరి హృదయాలు నీరు కట్టి పనిగా చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.